రైట్, ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. నేడో రేపో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తు నివేదికను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడించనున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 10 రోజుల క్రితం ప్రాథమిక దర్యాప్తు వివరాలు వెల్లడించారు. 2 డీఎస్పీల నేతృత్వంలో 20 మంది పోలీసు అధికారులు 4 బృందాలుగా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వరకు 200 సీసీ కెమెరాల్లోని 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ సేకరించారు. పోలీసులు విడుదల చేయకుండానే కొన్ని వీడియో ఫుటేజ్లు బయటకు వచ్చాయి. మరోవైపు ప్రవీణ్ పగడాల మృతిపై సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటు ప్రవీణ్ పగడాల మృతిపై తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సంఘాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని కోరుతున్నాయి. ఇక ప్రవీణ్ మృతి గురించి రోజుకో వార్త బయటకు వస్తున్నది. అయితే దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసుపై దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. నేడు రేపు ఏలూరు రేంజ్ ఐజీ దీని మీద ఒక మీడియా సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ మృతి మీద అనేక అనుమానాలు కలిగినాయి. అనేక మంది అపోహలను కూడా వ్యక్తం చేశారు. అయితే అందరి దగ్గర నుంచి అనుమానాలు అపోహలని దృష్టిలో పెట్టుకుని మొత్తం ప్రవీణ్ కుమార్ పగడాల ఆ రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వరకు వచ్చిన సందర్భం ఏదైతే ఉందో బుల్లెట్ మీద మొత్తం అన్ని చోట్ల కూడా పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్లను సేకరించారు. అనేక ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ దాదాపు 25 నుంచి 30 గంటల పాటు వీడియో ఫుటేజ్లు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంతకు ముందే ప్రాథమిక విచారణలోనే దాదాపు 15 గంటల సీసీ ఫుటేజ్ ఆధారంగా మీడియా సమావేశంలో కొన్ని వివరాలని ఐజీ వివరించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా మొత్తం దర్యాప్తు పూర్తిగా వచ్చింది. ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించి ఎఫ్ఎస్ఎల్కి పంపించారో ఆ నివేదిక కూడా అందింది. ఇప్పుడు దాని మీద పూర్తి స్థాయి పోస్ట్ మార్టం నివేదిక రావడంతో ఈ ప్రవీణ్ పగడాల మృతి మీద ఏదైతే దర్యాప్తులో వెల్లడైన విషయాలు ఉన్నాయో వాటిని బయట పెట్టేందుకు, అంటే మీడియా ముందు పెట్టేందుకు పోలీసులు ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈరోజు మీడియా సమావేశంలో ఈ పగడాల మృతిపై మొత్తం దర్యాప్తుని వివరించాలని చెప్పేసి అనుకున్నారు. అయితే ఏలూరులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉండడం, ఐజీ అశోక్ కుమార్ అక్కడ బిజీగా బందోబస్తులో ఉండడం వల్ల ఈరోజు మీడియా సమావేశం పెడతారా లేదనేది కొంచెం అనుమానం ఉంది. అయితే రేపైతే ఈ వివరాలన్నీ వెల్లడించే అవకాశం ఉంది. అయితే ప్రవీణ్ పగడాల ఒక హైదరాబాద్లో బయలుదేరిన కానించి రాజమండ్రి కొంతమూరులో ప్రమాదం జరిగే వరకు కూడా అనేక ప్రాంతాలలో ఆగుతూ రావడం, ఆయన కొన్ని చోట్ల ఆగి కొన్ని దుకాణాల్లో అనేక ఏదైతే మందు కొన్నారు అని కూడా కొన్ని సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చాయి. అలాగే కొన్ని ప్రమాదాలకు గురైన సంఘటనలు కూడా గుర్తొచ్చాయి. అలాగే టోల్ గేట్లు దాటేటప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో కూడా సీసీ ఫుటేజ్లో బయటకు వచ్చాయి. అయితే ఈ సీసీ ఫుటేజ్లన్నీ ఇప్పటివరకు పోలీసులు బయట పెట్టివి కాదు. అయితే సేకరించిన సమయంలో వేరే వేరే మార్గాల ద్వారా మీడియాకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ అన్నిటినీ కూడా, అంటే మొదట్లో సేకరించిన సీసీ ఫుటేజ్లో పోలీసులు బయట పెట్టని కొన్ని సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిందా, అనుమానాలు ఏం వ్యక్తం అవుతున్నాయి, దీని మీద ఏ విధంగా జరిగింది, ఆయన పరిస్థితి ఇక్కడికి రావడానికి వచ్చే సమయానికి ఎలా ఉందనేది అన్నీ కూడా ఇప్పుడు రేపు దర్యాప్తులో విచారణలో ఏం తెలియని ఆ విషయాలన్నీ కూడా రేపు వెల్లడించే అవకాశం ఉంది. వీలైతే ఈరోజే మీడియా సమావేశం కూడా పెడతారని కూడా పోలీసు వర్గాల నుంచి సమాచారం ఉంది. ఏదైనా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం కలిగించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల సంబంధించిన
ఈ అంశాలన్నీ కూడా దర్యాప్తు అంశాలన్నీ కూడా ఒక కొలిక్కి రానున్నాయి. దీని మీద రేపు ఈ దర్యాప్తులో తేలిన విషయాలన్నీ బయటపెట్టిన తర్వాత వాస్తవాలు ఏంటి అనేది అర్థమవుతున్నాయి. ఇప్పటివరకు అందిన సీసీ ఫుటేజ్ ఆధారంగా కానీ ఆయనతో సన్నిహితులతో మాట్లాడిన విషయాలు కానీ వేరే వేరే కోణాల్లో పోలీసులు అనేక ప్రత్యేక బృందాలతో చేస్తున్న దర్యాప్తులో కానీ అదొక ప్రమాదం కిందనే ఉంది ఇప్పటివరకు అని చెప్పేసి అనుమానాలు ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా చాలా మంది ఇంకా సోషల్ మీడియాలో కావచ్చు ఇతర కావచ్చు ఆయనది అచ్చే అని చెప్పేసి కూడా కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. మొత్తం అన్నింటినీ కూడా నివృత్తి చేసేందుకు పోలీస్ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. ఎవరో కూడా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టవద్దని కూడా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొందరు పెట్టిన పోస్టుల మీద కూడా అంటే ఏదైతే రెచ్చగొట్టే విధంగా కావచ్చు తప్పుడుగా కావచ్చు కొందరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద కూడా ఇప్పటివరకు పోలీసులు కొన్ని కేసులు కూడా నమోదు చేశారు. సిట్ దీని మీద ప్రత్యేకించి దర్యాప్తు చేస్తుంది. 2 DSPల ఆధ్వర్యంలో మొత్తం 20 మంది పోలీసు బృందం ఈ పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మరణం వెనకాల ఏం జరిగిందనేది మొత్తం దర్యాప్తు అయితే ఒక కొలుక్కొచ్చింది. ఇప్పుడు పోస్ట్ మార్టం FSL రిపోర్ట్ రావడంతో మొత్తం ఈ నివేదిక అంతా బయట పెట్టేందుకు ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అంతా సిద్ధమైంది. ఏలూరు ఐజీ అశోక్ కుమార్ ఈ సంబంధించిన ఈ వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారని చెప్పి తెలుస్తుంది. ఇది ప్రస్తుతం తాజాగా ప్రవీణ్ ప్రగడాల మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు కీలక దశకి చేరుకుందని చెప్పవచ్చు.